యుద్ధం అయితే ఆగే పరిస్థితి కనబడట్లేదు. కువైట్ మీద క్షిపణి దాడులు సాగుతున్నాయి. అమెరికా అవాక్స్ యాక్టివ్ నిఘా బిగించేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి దగ్గర డ్రోన్ ఘర్షణలు జరుగుతున్నాయి. బందర్ అబ్బాస్ మీద అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఐఆర్జీసీ ప్రతీకార హెచ్చరికలు చేస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు చేస్తుంది. గల్ఫ్ దేశాలు హై అలర్ట్లోకి వెళ్ళి ఇంకో పక్కన ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించుకుంటోంది. ట్రంప్ ఏమో ఎప్పటికప్పుడు అవసరమైతే మేము ఫినిష్డ్ జాబ్ చేస్తామంటూ హెచ్చరిస్తుంటాడు. అదే సందర్భంలో అమెరికాని ఓడగొట్టాం, ఇంకా బుద్ధి చెప్తామంటూ కొమైనీ పేరుతో ప్రకటనలు వస్తుంటాయి. బీరుట్ ఉపనగరాల మీదన ఏదైతే బీరుట్ సబర్బ్స్లో ఉన్నటువంటి షిఫాట్, నబాత్ లాంటి ప్రాంతాల మీదన ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్ అన్నటువంటి సీజ్ ఫైర్ అన్నది కేవలం నాటకానికే ముగిసిపోయింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడుల్లో టైర్ నగరం భారీ దాడులకు గురైంది. అలాగే హమాస్కి సంబంధించినటువంటి నాయకులు లేపడేసింది ఓ పక్కన ఇజ్రాయెల్. ఇలా వరుసపెట్టి జరుగుతుంటే యుద్ధం ఆగినట్ట నడుస్తున్నట్ట? ప్రపంచం అంతా కళ్ళెదురుగుండా యుద్ధం నడుస్తుంటే అబ్బే యుద్ధం లేదు ఇంకో 2 వారాలలో ఇంకో 2 నెలల పాటు విరామం అనేటటువంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు అనమాట.